ఏపీ ఎన్నికల్లో గాజు గ్లాస్ కూటమి పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. జనసేన పోటీ చేయని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు దక్కడంతో విపక్షాలకు నిద్ర పట్టడం లేదు. దీనిపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ అభ్యంతరాలపై రేపట్లోగా నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెప్పింది. 50కి పైగా అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాల్లో నాన్ జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసును గుర్తు కేటాయించడం వల్ల ఓటర్లు తికమకపడి ఆ బటనే నొక్కుతారని టీడీపీ భయపడుతుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జనసేన పోటీ చేయని స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులను తలపడుతున్నారు. ఆ స్థానాల్లో వేరే అభ్యర్థులకు గ్లాసును కేటాయించడం వల్ల జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారని కొందరు పొరబడి ఓటేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణులు, నిరక్షరాస్యులు కన్ఫ్యూజ్ అవుతారని, తమకు పడాల్సిన ఓట్లు గ్లాసుకు పడతాయని టీడీపీ హడలిపోతుంది. దీని వెనుక వైసీపీ కుట్రుందని ఆరోపిస్తుంది. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ టాప్ లీడర్లు బరిలో ఉన్న స్థానాల్లో గాజు గ్లాస్ ఎంట్రీ ఇచ్చింది. దీన్ని ఎంచుకున్న నాన్ జనసేన అభ్యర్థుల్లో పలువురు వైసీపీ నేతలున్నారు. వీరిలో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు కూడా ఉండటం విశేషం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ వైసీపీ ఎంపీ నంబూరు శంకర్రావు కొడుకు కళ్యాణ చక్రవర్తి గాజు గ్లాస్ గుర్తుతో తండ్రితోనే తలపడుతున్నాడు. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉండడంతో స్వతంత్రులు సహజంగానే దానికి మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. తమ ఓట్లు టీడీపీ, బీజేపీలకు పడకుండా వైసీపీ కుట్ర పన్నిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నాయి. పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో బరిలో ఉన్నాయి. కూటమి ఓట్లను చీల్చడానికి వైసీపీ ఫేక్ అభ్యర్థులను బరిలోకి దింపి గాజు గ్లాసును దక్కించుకుందని టీడీపీ ఆరోపణ. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులను ఎన్నికల్లో ఓడించి తీరాలని వైసీపీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే గాజు గ్లాసును ప్రయోగించినట్లు చర్చ జరుగుతుంది. బాబు పోటీ చేస్తున్న కుప్పంలో నీలమ్మ అనే స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ కేటాయించారు. ఆమె మొరసన్నపల్లి వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య కావటం గమనార్హం. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థి ఫ్రీ సింబల్స్ నుంచి గాజు గ్లాస్ ఎంచుకున్నాడు. టీడీపీ లీడర్లు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి, గంటా శ్రీనివాసరావు బరిలో ఉన్న భీమిల్లోనూ ఇండిపెండెంట్లకు ఈసీ గాజు గ్లాసును అందించింది. టీడీపీకి పట్టున్న విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, వైజాగ్ ఈస్ట్, కావలి, రాజమండ్రి, అర్బన్, అద్దంకి, చీరాల, పర్చూరు, గన్నవరం, మైలవరం, జగ్గయ్యపేట, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకుల్లోనూ స్వతంత్రులు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నారు. రాయలసీమలోని రాజంపేట, తాడిపత్రి, మదనపల్లి, రాప్తాడు, చంద్రగిరి, గుంతకల్లు, ఆధోని, పత్తికొండలోనూ ఇదే పరిస్థితి. జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు గ్లాస్ దక్కింది. ఒంగోలు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, బాపట్ల ఎంపీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గాజు గ్లాస్తో తలపడుతున్నారు. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో తామే గెలుస్తామని జగన్ ధీమాగా చెప్తున్నారు. మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని జాతీయ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 100 సీట్లకు పరిమితం కావచ్చని కొంతమంది పరిశీలకుల అంచనా. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎఫెక్ట్తో జగన్ 50 సీట్లు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. రాజధాని విషయంలో జగన్ 3 ముక్కలాట, విశాఖ ఉక్కు అమ్మకం వ్యవహారం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోవటం వైసీపీకి మైనస్ పాయింట్లు. ప్రభుత్వ పథకాలకు నోచుకొని ఓటర్లు సహజంగానే కూటమి వైపు మొగ్గు చూపుతారని అంచనా. దీంతో టీడీపీకి గట్టిగా చెక్ పెట్టడానికి ఫేక్ అభ్యర్థులను బరిలోకి దింపి గాజు గ్లాస్తో దెబ్బ కొడుతున్నారని చర్చ జరుగుతుంది.